డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ లో సచివాలయం ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహం ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ ప్రారంభోత్సవం చేయనున్నారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు పాల్గొనున్నారు. వాస్తవానికి గత నెల 20వ తేదీన రాజీవ్ జయంతి సందర్భంగా విగ్రహాన్ని ప్రారంభించాలని భావించారు. ఈ కార్యక్రమానికి సోనియా, రాహుల్ ను ఆహ్వానించారు. కొన్ని కారణాలతో గతంలో వాయిదా పడిన విగ్రహ ఆవిష్కరణ కాసేపట్లో జరగనుంది. విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ ఇస్తారు. రాజేష్, ఇప్పుడు మొత్తానికి తెలంగాణలో ప్రస్తుతం అంతా కూడా రాజీవ్ గాంధీ విగ్రహ స్థాపన అనేటువంటిది హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి ఎదురుగా ఉన్నటువంటి అమరవీరుల స్మృతి చిహ్నానికి సచివాలయానికి మధ్యలో ఉన్నటువంటి స్థలంలో 15 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి దివంగత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది. దీనిపైన మొన్నటి వరకు టీఆర్ఎస్ పార్టీ తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేసింది. తెలంగాణ తల్లి విగ్రహం ఉండాల్సిన చోట రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అంటూ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. దీంతో రాజకీయంగా వివాదం మొదలైంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ తల్లి విగ్రహాన్ని టీఆర్ఎస్ పార్టీ తరహాలో బయట కాకుండా సెక్రటరియట్ లోపట్నే ఇనాగ్రేట్ చేస్తాము, అది డిసెంబర్ 9వ తేదీన పూర్తి చేస్తామని చెప్పి అనౌన్స్ చేసినట్లుగానే గడిచిన 15 రోజుల కిందట తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించినటువంటి భూమి పూజ కార్యక్రమం చేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ మరి కాసేపట్లో సెక్రటరియట్ ఎదురుగా ఉన్నటువంటి ఖాళీ స్థలంలో దివంగత ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ విగ్రహ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులందరూ కూడా హాజరు కానున్నారు. వాస్తవానికి గడిచిన నెల 20వ తేదీన రాజీవ్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా విగ్రహావిష్కరణ కార్యక్రమం చేయాలి. ఆ కార్యక్రమానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు ఇతర కాంగ్రెస్ పార్టీ ప్రముఖులను ఆహ్వానించాలని చెప్పేసి భావించిన షెడ్యూల్ కారణంగా అది కుదరకపోవడంతో ఈ రోజుకి వాయిదా పడింది. సో మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి అఫీషియల్ గా ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం తరఫున లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలందరూ కూడా హాజరయ్యారు. మరికొద్ది క్షణాల్లోనే సెక్రటరీ ఎదురుగా ఉన్నటువంటి రాజీవ్ గాంధీ స్టాచ్యూ ప్రాంగణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేరుకొని ప్రారంభోత్సవ కార్యక్రమం చేయనున్నారు. అంటే రాజేష్, ప్రాంగణానికి ఎవరెవరు చేరుకున్నారు? ఎగ్జాక్ట్ గా ఎన్నింటికి స్టార్ట్ అవబోతోంది రాజేష్? ఇప్పటికే ప్రాంగణానికి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, స్పీకర్, మాజీ స్పీకర్ గా పనిచేసినటువంటి సీనియర్ లీడర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మరికొంతమంది మంత్రులు పొన్నం ప్రభాకర్, మంత్రి సీతక్క, ఇతర ఎమ్మెల్యేలు, ఎంపీలందరూ కూడా సభా ప్రాంగణానికి చేరుకున్నారు. మరికొద్ది క్షణాల్లోనే సీఎం రేవంత్ రెడ్డి సభాస్థలికి చేరుకోనున్నారు. 15 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి రాజీవ్ గాంధీ విగ్రహ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అఫీషియల్ గా కాసేపట్లోనే ఆయన ప్రారంభించనున్నారు. థ్యాంక్ యూ రాజేష్. నిత్యం త్వం బ్రహ్మాస్త్వం విష్ణుస్త్వం రుద్రస్త్వం ఇంద్రస్త్వం అగ్నిస్త్వం వాయుస్త్వం సూర్యస్త్వం చంద్రమాస్త్వం బ్రహ్మభూర్భువస్వరం గణాదేన్ పూర్వముచ్చార్య